స్టాలిన్ పాలనకి నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటే అతను అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగానే చేసుకున్నాడు. కానీ హిందూ వ్యతిరేకిగా వ్యవహరించాడు. హిందుత్వాన్ని దూషించాడు, ద్వేషించాడు, నాశనం చేసే కుట్రలో పాత్రధారి. ఆ విషయంలో నేను ఆయనతో విభేదిస్తా, ఆయన వ్యవహార శైలిని ఖండిస్తా, ఆయన ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళలో ఒకడిని. కాకపోతే ఇప్పుడు ఆయన పట్ల అంటే ఆయన కూటమిలోని పార్టీలు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అసహ్యం. ఆ విషయంలో స్టాలిన్ చాలా హుందాగా ప్రవర్తించాడు. గతంలో డిఎంకే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో డిఎంకే 10 ఏళ్ళు అధికారంలో లేదు. ఆ టైంలో దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళని కూడా దగ్గరికి తీసుకుని ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు 29 మందితో జట్టు కట్టడం అంటే ఆషామాషి కాదు. అందరికీ అవకాశాలు కల్పిస్తే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి గెలిచి, అది స్టాలిన్ వల్లనే కదా వాళ్ళు విజయం సాధించింది. సొంతదైతే వాళ్ళే గెలుచుకునేవాళ్ళు కదా, వాళ్ళ వల్ల అయ్యేది కదా. కాకపోబట్టినే కదా డిఎంకేతో పోతు పెట్టుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్కి 2 సార్లు కాంగ్రెస్ ఓడి 3 సార్లు ఓడినా కూడా నెత్తిని పెట్టుకుని కాపాడాడు తమిళనాడులో స్టాలిన్. మొట్టమొదటి హ్యాండ్ ఇచ్చినటువంటి నీచ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ తర్వాత అదే డిఎంకేలో ఉన్నటువంటి ఇతర పార్టీలు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో టీవీకే మినహా రాష్ట్రంలో సీట్లు గెలిచిన కూటములు 2 ఉన్నాయి. ఒకటి డిఎంకే, అంటే టీవీకే అంటే విజయ్ పార్టీ పోను డిఎంకే, రెండోది అన్నా డిఎంకే. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో 5 స్థానాలు గెలిస్తే డిఎంకే కూటమిలోని ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికే వీళ్ళందరికీ తలా 2 చొప్పున ఉన్నాయి. డిఎండికేకి 1 సీటు ఉంది, విజయకాంత్ వాళ్ళ పార్టీ. వీళ్ళందరూ ఇప్పుడు అటు ఊగుతున్నారు స్టాలిన్ ఏది విజయ్ వైపు వెళ్ళడానికి. విజయ్ వాళ్ళ మద్దతు కోరితే కనుక వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అదే జరిగితే కనుక ఇంతకాలం వీళ్ళని కాపాడినందుకు అన్యాయం చేసినట్టే కదా, మోసం చేసినట్టే కదా స్టాలిన్ని. ఇప్పుడు చివరికి ఒంటరి అవుతుందా ఏంటి అనేది చూడాలి.